ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వ్యవహారం ఒక కొలిక్కొచ్చినట్టు కనిపిస్తుంది. మొన్నటి వరకు అసలు ఈ టోర్నమెంట్ జరుగుతుందా, హోస్ట్ ఎవరు, ఇలాంటి వాటి మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉండేవి. కానీ నిన్నైతే ఐసీసీ మీటింగ్ అయిన తర్వాత కొన్ని కీలక అప్డేట్స్ వస్తున్నాయి. మెయిన్లీ పాకిస్తాన్ వాళ్ళు హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునేందుకు యాక్సెప్ట్ చేశారంట. సో మనకి స్టోరీ మొత్తం తెలిసిందే, చాలాసార్లు చెప్పుకున్నాం. మన వాళ్ళేమో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్ళమంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళేమో మేము హోస్టింగ్ రైట్స్ వదులుకోం, మొత్తం టోర్నీ మా పాకిస్తాన్లోనే జరగాలి, హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోమని చెప్పి చిన్నపిల్లలు అల్లరి చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బలవంతంగా హైబ్రిడ్ మోడల్ పెడితే మేము టోర్నీ నుంచి వాకౌట్ ఇస్తామని చెప్పి బెదిరించారు. కానీ మనందరికీ తెలిసిందే కదా, పిల్లలు ఒక్కసారి ఎక్కువ మారం చేస్తారు. మాకు ఇది కావాలి, మాకు అది కావాలని చెప్పి గొడవ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, కాస్త ఎక్స్ట్రా స్వీట్ ముక్క పెట్టి వాళ్ళు సర్దు మణిగేలా చేస్తారు. సో ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ. మొన్నటి వరకు మాదే రాజ్యం, మా మాటే శాసనం అని ఊహల్లో బతికిన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు నేల మీదకి వచ్చేసారు. రియాలిటీ అర్థమైంది వాళ్ళకి. హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోకపోతే ఎక్కువగా నష్టపోయేది వాళ్ళే. మెయిల్ ఇండియాతో పాటు టోర్నీలో పార్టిసిపేట్ చేయబోయే మిగతా 6 జట్లు కూడా హైబ్రిడ్ మోడల్కి అంగీకరించాయి. ఒక్క పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే మారం చేశారు. కానీ నిన్న మీటింగ్లో మాత్రం పీసీబీఎల్ఆర్కి ఐసీసీ చెక్ పెట్టింది. సో ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పక్కాగా జరుగుతుంది, క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఎలా జరుగుతుందంటే హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. విచ్ మీన్స్ మన టీమిండియా టోర్నీలు ఆడబోయే మ్యాచ్లన్నీ మోస్ట్ లైక్లీ దుబాయ్లో పెడతారు. ఎందుకంటే మన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళేది లేదని చెప్పి తెగేసి చెప్పారు. అండ్ ఐసీసీ కూడా మన బోర్డుని ఎదిరించి ఏమీ చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేది మన బోర్డు నుంచే. సో మన బీసీసీఐతో పాటు జైష్ అయ్యేది అనుకున్నది ఖచ్చితంగా అవుతుందని చెప్పి మరోసారి రిపీట్ అయింది. అయితే హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని గొంతమ్మ కోరికలు కోరింది. అంటే వాళ్ళు హైబ్రిడ్ మోడల్ ఒప్పుకునేందుకు కొన్ని షరతులు పెట్టారు. సో నార్మల్గా ఒప్పేసుకుంటే వాళ్ళ పరువు పోతుందని చెప్పి కొన్ని డిమాండ్స్ ఐసీసీ ముందు పెట్టారు. మెయిన్లీ మనకు 3 డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే పీసీబీ ఐసీసీ దగ్గర నుండి కాస్త ఎక్స్ట్రా మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఐ మీన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా వచ్చే రెవెన్యూ ఉంటుంది కదా, అందులో కాస్త ఎక్కువ పర్సెంటేజ్ అడుగుతున్నారంట. ఇన్ఫాక్ట్ ఒక నెంబర్ కూడా బయటకు వచ్చింది, 5.75% ఎక్కువ రెవెన్యూ అడుగుతున్నారంట. సో నార్మల్గా ఐసీసీ హోస్ట్ చేసిన కంట్రీకి ఇంత పర్సెంటేజ్ రెవెన్యూని ఇస్తారు. బట్ దానికంటే ఒక 6% ఎక్కువగా పాకిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారు. అండ్ దీనికైతే ఆబ్వియస్లీ ఐసీసీ ఒప్పుకునే తీరుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా టోర్నమెంట్ జరగడమే కావాలి. పైగా రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అదేంటంటే ఐసీసీ మీద ప్రెజర్ పెంచుతున్నారంటే స్టేక్ హోల్డర్స్, అంటే బ్రాడ్కాస్టర్స్, టైటిల్ స్పాన్సర్స్, ఇలా స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఐసీసీ మీద ప్రెజర్ పెడుతున్నారంట. మీరు ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్ లేదు, టైం చూస్తే దగ్గర పడుతుంది, ఇలా అయితే మాకు నష్టాలు వస్తాయని చెప్పి ఐసీసీకి కాస్త ప్రెజర్ పెట్టారంట. సో ఇప్పటికీ పీసీబీఎల్ఆర్ వల్ల ఐసీసీ కాస్త ఇబ్బంది పడుతుంది. దీంతో మ్యాక్సిమం వాళ్ళు పీసీబీని ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేస్తారు. ఇన్ఫాక్ట్ మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, పిల్లలు ఎక్కువ అలర్ చేసినప్పుడు వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా స్వీట్ పెట్టాలి. సో ఐసీసీ అయితే అదే చేయబోతుంది. ఇక రెండో డిమాండ్ చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ పాకిస్తాన్లో ఉండేటట్టు ప్లాన్ చేయాలంట. ఐ మీన్ ఒకవేళ ఇండియా కనుక ఫైనల్ మ్యాచ్కు క్వాలిఫై కాకపోతే అప్పుడు ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా హైబ్రిడ్ మోడల్లో భాగంగా ఇది నార్మల్గానే జరగాలి. బట్ ఐసీసీ ఫైనల్ వెన్యూ విషయంలో టోర్నీ స్టార్ట్ కాకముందే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలని చూశారు. అంటే ఫైనల్కి ఎవరు క్వాలిఫై అయినా సరే వెన్యూ పక్కకి ఇది ఉంటుందని చెప్పి ముందే ఫిక్స్ చేయాలని చూశారు. అండ్ అది మోస్ట్ లైక్లీ దుబాయ్లోనే ఫిక్స్ చేద్దామని గట్టిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం ఒకవేళ ఇండియా ఫైనల్కి రాకపోతే ఆ ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూని పాకిస్తాన్లోనే పెట్టమంటున్నారు. కానీ ఇప్పుడు పీసీబీ ఇండియా కనుక ఫైనల్కి రాకపోతే ఆ ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ పాకిస్తాన్లోనే ఉంచమంటున్నారు. కానీ ఇలా చేయాలంటే సెమీఫైనల్ మ్యాచెస్ యొక్క రిజల్ట్స్ తెలిసే వరకు ఆగాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఐసీసీ స్కెడ్యూల్లోనే ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూని ఇచ్చేద్దామని చూశారు. కానీ ఇప్పుడు పీసీబీ డిమాండ్ వల్ల ఐసీసీ కాస్త ఆలోచనలో పడింది. వాళ్ళైతే స్కెడ్యూల్తో పాటు ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూని ఫిక్స్ చేయలేరు. ఖచ్చితంగా సెమీఫైనల్ మ్యాచెస్ యొక్క రిజల్ట్ను బేస్ చేసుకుని ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూని ఫిక్స్ చేయాలి. సో దీనికి కూడా మోస్ట్ లైక్లీ ఐసీసీ ఎక్కువగా ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది మరీ అంత కష్టమైన విషయం ఏమీ కాదు, ఐసీసీ అనుకున్నదే కాస్త మార్చుకోవాలంతే. ఇన్ఫాక్ట్ పిల్లలు మరీ ఎక్కువ అలర్ చేస్తున్నారు కాబట్టి ఒక రెండో స్వీట్ ముక్క పెట్టారని అనుకోవడమే. ఎనీవే ఈ 2 డిమాండ్స్ ఒక ఎత్తి అయితే 3వ డిమాండ్ మాత్రం పాకిస్తాన్ ఊహల్లో కూర్చొని చేసిందే. సో వాళ్ళు ఐసీసీని అడుగుతున్న 3వ డిమాండ్ హైబ్రిడ్ మోడల్ అనేది 2031 వరకు కూడా కంటిన్యూ అవ్వాలంట. అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీతో కూడా నెక్స్ట్ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్, అండ్ దెన్ 2026 T20 వరల్డ్ కప్, అలాగే 2029 ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ 2031 వన్డే వరల్డ్ కప్. సో ఈ 4 ఐసీసీ ఈవెంట్స్ కూడా మన ఇండియా వేదికగా జరగబోతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఏమంటుందంటే హైబ్రిడ్ మోడల్ను ఈ 4 ఈవెంట్స్ కూడా పెట్టాలంట. విచ్ మీన్స్ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళమని ఎలా చెప్పారో అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాకి రారంట. వాళ్ళ మ్యాచెస్ అని ఇండియాలో కాకుండా హైబ్రిడ్ మోడల్ యూజ్ చేసి వేరే కంట్రీలో పెట్టాలంట. సో ఇదైతే కొంతవరకు ఓవర్గా అనిపిస్తుంది. మన వాళ్ళు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళనంటున్నారు, అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి. ఈవెన్ లాస్ట్ వీక్ అక్కడ బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది. సో పాకిస్తాన్లో ఉండే ప్రజలకే సెక్యూరిటీ లేదు, అలాంటిది ఇంకా ప్లేయర్స్కి ఏం సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళు, పైగా ఇండియన్ ప్లేయర్స్. ఎప్పుడు ఇండియన్స్ కనపడతారో వాళ్ళ మీద రాళ్ళు విసురుదామని చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది రిస్క్ చేసి మన ప్లేయర్స్ని గవర్నమెంట్ అక్కడికి ఎందుకు పంపాలి, పంపకూడదు. సో ప్రీవియస్గా పాకిస్తాన్లో సెక్యూరిటీ కన్సర్న్స్ వచ్చాయి కాబట్టి మన వాళ్ళు వెళ్ళనంటున్నారు. కానీ వాళ్ళకి ఇండియాకి రావడానికి ఏం రోకం, మన ఇండియాలో ఎప్పుడు వాళ్ళ మీద రాళ్ళు వేశారు, ఎప్పుడు బాంబులు వేశారు. ఇన్ఫాక్ట్ 2023 వన్డే వరల్డ్ కప్ కోసం వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మన వాళ్ళు చాలా మంచి రిసెప్షన్ ఇచ్చారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ మీద రాళ్ళు వేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో చేయలేదు. సో మన ఇండియాకి వచ్చి ఆడడంలో పాకిస్తాన్కి సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
బట్ వాళ్ళు కావాలని ఐసీసీని ఇలాంటి డిమాండ్ అడిగారు. అయితే ఇప్పుడు కింద కామెంట్స్లో కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు అనొచ్చు, వాళ్ళు వచ్చి ఆడినప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా, రాజకీయాలని స్పోర్ట్స్ని కలపడం ఏంటని చెప్పి ఏవో సూక్తులు చెప్తారు. కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఇలాంటిది ఏమీ ఉండదు. వాళ్ళకి ఇండియన్స్ కనబడితే చాలు ఏదో చేయాలనిపిస్తుంది, వాళ్ళు ప్లేయర్స్ అయినా సిటిజన్స్ అయినా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ మన ఇండియాని ఆక్రమించుకోవాలని చూస్తుంది, కానీ మన ఇండియా ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆక్రమించుకోవాలని చూడలేదు. దీంతో మన ప్లేయర్స్కు పాకిస్తాన్ వెళ్ళడం ఎలా సేఫ్ అవుతుంది? సో డెఫినెట్లీ చాలా రిస్క్ ఉంటుంది. పైగా మన వాళ్ళేమీ పాకిస్తాన్లో టెర్రరిస్టులను పోషించడం లేదు కదా. సో సెక్యూరిటీ విషయంలో అసలు 2 కంట్రీస్కి ఎలాంటి పోలిక లేదు. మనం ఇవ్వగలిగినంత సెక్యూరిటీ పాకిస్తాన్ వాళ్ళు అస్సలు ఇవ్వలేరు. బట్ ఎనివే ఐసీసీ 3వ డిమాండ్ ఒప్పుకున్నా సరే మన ఇండియాకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎస్పెషల్లీ 2026 T20 వరల్డ్ కప్ అండ్ 2031 వన్డే వరల్డ్ కప్, ఈ 2 ఈవెంట్స్ విషయంలో కూడా మన వాళ్ళు కో-హోస్టింగ్ చేస్తున్నారు. 2026 T20 వరల్డ్ కప్ను శ్రీలంకతో కలిసి కో-హోస్టింగ్ చేస్తారు. అంటే వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచెస్ మన ఇండియాతో పాటు శ్రీలంకలో కూడా జరుగుతాయి. ఇక 2031 వన్డే వరల్డ్ కప్లో చూసుకుంటే మన వాళ్ళు బంగ్లాదేశ్తో కలిసి కో-హోస్టింగ్ చేయబోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో మన వాళ్ళు ఈజీగా హైబ్రిడ్ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలరు. జస్ట్ పాకిస్తాన్ మ్యాచెస్ అయినా కో-హోస్టింగ్ కంట్రీస్లో పెట్టేస్తే సరిపోతుంది. అండ్ దెన్ ఫైనల్ మ్యాచ్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి. అది కూడా ఒకవేళ పాకిస్తాన్ టీం ఫైనల్కు క్వాలిఫై అయితేనే. సో సెమీఫైనల్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఒక సెమీఫైనల్ మన దగ్గర జరుగుతుంది, ఇంకో సెమీఫైనల్ కో-హోస్టింగ్ కంట్రీలో జరుగుతుంది. సో ఇది జరిగే 2 ఈవెంట్స్లో పాకిస్తాన్ టీం ఫైనల్కు క్వాలిఫై అవ్వడం కష్టమే. దీంతో మన వాళ్ళు ఈజీగా హైబ్రిడ్ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలరు. కానీ 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ అండ్ 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ 2 కూడా కంప్లీట్గా ఇండియాలో జరగబోతున్నాయి. కో-హోస్టింగ్ ఎవరు చేయట్లేదు. సో ఈ సందర్భంలోనే మన వాళ్ళకి హైబ్రిడ్ మోడల్ విషయంలో కాస్త ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. బట్ ఎనిమిది అంతా ఎప్పుడు ప్లేలోకి వస్తుంది, ఒకవేళ ఐసీసీ పీసీబీ పెట్టిన డిమాండ్కి అగ్రీ చేస్తేనే. అలా కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండి ఆ తర్వాత చేతులు ఎత్తేస్తే ఏం చేయలేరు వాళ్ళు కూడా. ఇన్ఫాక్ట్ ఇంకో 4 డేస్లో మన జైషా ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. సో ఆయన రూలింగ్ కనుక స్టార్ట్ అయితే ఇంకా పీసీబీ ఏమీ చేయలేదు. కనీసం ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ ఉన్న ఐసీసీ మెంబర్స్ ఆ స్వీట్ మొక్కలు పెడుతున్నారు. కానీ మన జైషా వస్తే ఆ స్వీట్ మొక్కలు కూడా పక్కన పెట్టండి, అల్లరి చేసిన ప్రతిసారి ఒక్కొక్క ముట్టుకే గట్టిగా వేస్తుంటాడు. సో పీసీబీ ఎంత మారం చేసినా అల్లరి చేసిన కొత్త చైర్మన్ వచ్చేవరకే. ఒకసారి మన జైషా బాధ్యతలు చేపట్టాడో ఇంకా పీసీబీ అన్ని మూసుకుని కూర్చోవాలి. సో నాకు తెలిసి మోస్ట్ లైక్లీ పీసీబీ పెట్టిన ఫస్ట్ 2 డిమాండ్స్ కూడా ఐసీసీ నెరవేరుస్తుంది. కానీ 3వ డిమాండ్ మాత్రం ఒక పగటి కళ లాంటిది, ఎప్పటికీ నెరవేరదు. ఎనివే దీని గురించి అయితే ఇంకా అఫీషియల్గా అప్డేట్ రాలేదు. ప్రస్తుతానికి మనం చెప్పుకుందంతా పీసీబీ సోర్సెస్ వాళ్ళు వదిలిన అప్డేట్స్. వాళ్ళ చీఫ్ మోషన్ నక్వీ డిమాండ్స్ అని ఐసీసీ ముందు పెట్టినట్టు చెప్పాడు. సో ఇప్పుడు ఐసీసీ డిమాండ్స్ అన్నింటినీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అండ్ ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే స్కెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. నాకు తెలిసి 99% ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే స్కెడ్యూల్ బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే టైం ఇంకా ఎంతో లేదు. ఇన్ఫాక్ట్ టోర్నీ స్టార్టింగ్ డేట్ నుంచి లెక్కేసుకుంటే 100 రోజుల ముందే స్కెడ్యూల్ ఇచ్చేయాలి. బట్ ఆల్రెడీ ఐసీసీ డెడ్లైన్ దాటేసింది. మెయిన్లీ మనం ముందు చెప్పుకున్నాం, ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క స్టేక్ హోల్డర్స్ ఐసీసీ మీద ఒత్తిడి చేస్తున్నారు. దీంతో డెఫినెట్లీ ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్ని రిలీజ్ చేసే విషయంలో ఐసీసీ లేట్ చేయకపోవచ్చు. లేదు కొత్త చైర్మన్ జైషా వచ్చే వరకు వెయిట్ చేస్తామంటే ఇంకా మంచిదే. ఆయనతో కలిసి డిమాండ్స్ అన్ని పరిశీలిస్తే పాకిస్తాన్కి ఒక దిమ్మ తిరిగే సొల్యూషన్ చెప్తారు. బట్ ఎనివే ఛాంపియన్స్ ట్రోఫీ స్కెడ్యూల్ మోస్ట్ లైక్లీ జైషా రాకముందే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే అతను వస్తే మళ్ళీ థింగ్స్ ఫస్ట్ కానీ స్టార్ట్ అవుతాయి. సో చూడాలి మరి ఐసీసీ పీసీబీ పెట్టిన డిమాండ్స్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది.